పాటించాల్సిన పరిహారాలే ఉంటాయి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి మనము చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో కూడాను విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు కూడాను ఈ యొక్క సింహరాశిలోకి వస్తారమ్మా. ఆదాయము 2, వ్యయము మాత్రము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 14 ఉంటుందమ్మా. ఈ యొక్క రాజపూజ్యము 5, అవమానము 2. ఈ యొక్క బృహస్పతి మనము గ్రహస్థితికి వెళ్ళినట్లయితే బృహస్పతి అష్టమంలో ఉన్నారు తల్లి, మరియు శని ఏమో పంచమ స్థానంలో ఉన్నారు, రాహు ఏమో చతుర్థ స్థానంలో ఉన్నారు, కేతు దశమంలో ఉన్నారు. ఇంకా ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారందరికీ కాస్త మిశ్రమ ఫలితాలనే చెప్పవచ్చును. అంతేకాకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. మానసిక సమస్యలు అధికంగా పెరుగుతాయి తల్లి. ఎక్కువగా మెంటల్ టెన్షన్స్, ప్రెషర్స్ పడాల్సి వస్తుంది. కాస్త వారు ఎక్కువగా మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు కూడా వారికి వస్తూ ఉంటాయమ్మా. శారీరక సమస్యలు కూడాను వస్తూ ఉంటాయి. అంతేకాకుండా నిరుద్యోగులకు కూడాను చాలా అతి కష్టం మీద ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఉద్యోగం చేస్తున్న వారికి కొద్దిగా బాగానే ఉంటుంది, కానీ నిరుద్యోగులకు మాత్రం చాలా కష్టపడితే మాత్రమే ఈ సంవత్సరం వారికి ఉద్యోగం లభిస్తుంది. పోతే వ్యాపారం చేస్తున్న వారు కూడాను ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. తొందరపాటులో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కూడాను వ్యాపారంలో చాలా లాస్, అనగా వారు ఆ విధంగా కూడా లాస్ అయిపోవాల్సి వస్తుంది. కావున వ్యాపారస్తులు చాలా ఆలోచించి ముందడుగు వేయాలి. అంతేకాకుండా రైతులకు పంటలు కలిసి రావు, విద్యార్థులకు కళారంగంలో వారికి, సినీ రంగంలో వారికి మాత్రం ఈసారి చాలా బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా స్త్రీలకు మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు. కానీ వారు ఎక్కువగా మానసికమైనటువంటి ఒత్తిడిని, శారీరకమైన ఒత్తిడిని కలుగుతారు. వారు అందరి గురించి ఆలోచిస్తారు, కానీ వారి గురించి ఎవరు ఆలోచించే వారెవరూ లేకపోతారు. ఇది ఈ వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితమ్మ. వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పక వివాహం అవుతుంది. పోతే ఆగిపోయిన పనులన్నీ ఏదో విధంగా ఎట్టకేలకు ఆ రాశి వారికి పనులన్నీ పూర్తయిపోతాయి. వీరు కూడాను దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్రము అత్యంత పరమ పవిత్రము, పరమ ఔషధి తత్వము, అనగా చాలా రోగాల్ని కూడాను అది నయపరుస్తుంది. అంతేకాకుండా గ్రహ బలాన్ని పెంచుతుంది, గురువు బలాన్ని పెంచుతుంది. గురుబలనం పెరగడం వలన మనకి ఏమవుతుంది, గురుబలనం పాజిటివ్ ఛార్జ్ పొందడం వలన మనకు మిగతా గ్రహాలు ఏ విధంగానున్నా ఆయన అన్ని గ్రహాల ప్రతికూల స్థితుల నుండి కూడాను మనకు బయటపడేయగల శక్తికి ఆ గురువుకున్నది. అది దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన జరుగుతుందమ్మా. అయితే మాస శివరాత్రి వ్రతాచరణం కూడా చేయడం వలన మంచి ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారు పొందుతారు. ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.